ఇరాన్ వార్ ఐపీఎల్ మ్యాచ్ని ఆపేసేలా ఉంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇప్పుడు ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం అనేది మన ఐపీఎల్ మీద చాలా గట్టిగా పడబోతుంది. దేర్ మైట్ బీ ఛాన్సెస్ ఐపీఎల్ కొన్ని మ్యాచ్లు రద్దు చేసుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. నమస్తే, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదాం. పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం ఎయిర్ స్ట్రైక్స్ అనేది విపరీతంగా జరుగుతుంది మిడిల్ ఈస్ట్లో. దోహా అండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్లు ఆల్మోస్ట్ మూసేసినంత పని జరుగుతుందన్నమాట. అండ్ మీన్ వైల్ ఫ్లైట్స్ అనేది కూడా ఎగరట్లేవు. ఒకవేళ ఎగిరినా కూడా విపరీతమైన ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంత ఈజీ అవుతుందా? దాందే ఉందిలే, అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది, ఇండియాలో కదా ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతుంది అనుకుంటున్నారా? అక్కడే మీరు పప్పులో కాలేశారు. పాయింట్ ఏంటంటే, ఇంగ్లాండ్కి సంబంధించి జింబాబ్వే, అట్ ది సేమ్ టైం వెస్టిండీస్ అండ్ కరేబియన్ వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ అయితే ఇవాటికి సరే ఎలానో అలా వాళ్ళు ఇంటికి చేరుకున్నారు, కానీ వెస్టిండీస్ అండ్ కరేబియన్ టీంలు మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నారు అని సమాచారం. పాయింట్ ఏంటంటే, ఫ్లైట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఫ్లైట్స్ ఫుల్ అయిపోయాయి. ఉన్నవరకే చాలా తక్కువ ఫ్లైట్స్ తిరుగుతున్నాయి. వెళ్ళే ఫ్లైట్స్ కూడా చాలా డేంజరస్ పొజిషన్లోంచి ఫ్లై చేయాల్సి వస్తుందన్నమాట. లేకపోతే లాంగ్ రూట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఈ స్కేర్ సిటీ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. సో మరి ఇక్కడి ప్లేయర్స్ ఆల్రెడీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తారు, అక్కడి నుంచి వాళ్ళు ఎప్పుడు మ్యాచ్కి తిరిగి వస్తారు? 28th మార్చిన మ్యాచ్ జరగబోతుంది. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్గా నడుస్తుందన్నమాట. మరి మ్యాచ్ జరుగుతుందా లేదా ఒకసారి క్లియర్గా మొత్తం చూద్దాం. సో ఇప్పుడు ఇందులో ఉన్న ముఖ్యమైన ఒక మొదటి సవాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్కి సంబంధించి ఎవరైతే అక్కడికి ఆల్రెడీ వెళ్ళాల్సి ఉందో, వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళాల్సి ఉందో, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి. సో ఇలా రావడం పోవడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అట్ ది సేమ్ టైం సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా చాలా ఉన్నాయి. మరి ఇలాంటి యుద్ధ వాతావరణం జరుగుతున్న టైంలో నిజానికి ఏ టీం అయినా వాళ్ళని పంపిస్తుందా, ముఖ్యంగా వాళ్ళ క్రికెట్ బోర్డు వాళ్ళని ఇక్కడికి పంపిస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెస్టిండీస్ అండ్ కరేబియన్ టీంలు మాత్రమే కాకుండా మిగతా అటు సైడ్ ఉన్న ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చైనా టీమ్స్ వీళ్ళందరూ కూడా చూసుకున్నట్లయితే వాళ్ళందరూ ఎలా వస్తారు అనే దాని గురించి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఒక పక్క యుద్ధ వాతావరణం జరుగుతున్నప్పుడు వాళ్ళని ఇక్కడ పంపడం అంత ఈజీ కాదని చెప్పి కొన్ని టీమ్స్ వాళ్ళ మేనేజ్మెంట్స్ చెప్తూ ఉన్నాయన్నమాట. అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ వీళ్ళు రాకపోతే ఇది ఐపీఎల్ మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్రాంచైజ్ సంబంధించి వాళ్ళ టీంకి సంబంధించిన ఒక లైనప్ ఉంది, ఒక జట్ అనేది ఉంటుంది. సో అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒకవేళ అందులో ఎవరైనా లేకపోతే ఏం కాదు, వేరే వాళ్ళతోని మనం కవరప్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా జరిగిన మన T20 వరల్డ్ కప్ తీసుకుంటే సౌత్ ఆఫ్రికాతో ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి అక్షర్ పటేల్ని పక్కన పెట్టడం. సో అక్షర్ పటేల్ ఒక మంచి ఆల్రౌండర్, మిడిల్ ఓవర్స్లో బాగా ఆడతాడు. అండ్ అట్ ది సేమ్ టైం తన స్పిన్ మాయాజాలంతో ముఖ్యమైన వికెట్లను తీయగలుగుతాయి. అట్ ది సేమ్ టైం మంచి ఎకానమీని కూడా మెయింటైన్ చేస్తాడు, రైట్? సో మరి ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని అప్పుడు ఆ రోజు ఆడించకపోవడం వల్ల, అప్పుడు ఆ రోజు జరిగిన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ వల్ల మనం నాన్ స్టాప్గా గెలుస్తూ వస్తున్న మ్యాచ్కి ఒక గండి పడినట్టు అయింది అప్పుడు, రైట్? సో ఇప్పుడు ఇదే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ తమ జట్లకు సంబంధించిన లైనప్ అందరూ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు ఫ్రాంచైజెస్. సో మరి ఈ లోపల వాళ్ళల్లో ఎవరైనా ముఖ్యమైన ప్లేయర్స్ మిస్ అయితే వాళ్ళ టాప్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళ మిడిల్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళ మెయిన్ బౌలర్స్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఆల్రౌండర్స్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ప్రతి ఫ్రాంచైజ్ కూడా వాళ్ళ కోచ్ అండ్ వాళ్ళ టీమ్మేట్స్తో కలిపి ఒక మంచి ప్లానింగ్తో వస్తారు. సో ఆ ప్లాన్స్ అనేది ఒక్కొక్క టీంకి తగ్గట్టుగా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది తప్పకుండా ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఇంకొక వాదన. సో దీని గురించే చెన్నై సూపర్ కింగ్స్ని కొంతమంది అడగడం జరిగింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో కాశీ విశ్వనాథ్, ఆయన ఏమన్నారంటే, మా కీ ప్లేయర్స్ వచ్చేసి అఖిల్ హోసెన్ అండ్ దేవాస్ బ్రేవిస్ వీళ్ళిద్దరూ కూడా టైంకి రీచ్ అవుతారు, తప్పకుండా వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చాక తప్పకుండా మా మ్యాచ్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ధీమాగా ఉన్నారు. ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర కావాల్సినంత మనీ ఉంది, ఫ్రాంచైజీస్ దగ్గర చాలా మనీ ఉంటుంది కాబట్టి ఈవెన్ దో ఫ్లైట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అయినప్పటికీ కూడా వాళ్ళు పెట్టుకుంటారు. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ జస్ట్ ఇన్ కేస్ ఎయిర్ స్పేస్ కనుక క్లోజ్ చేస్తే వాళ్ళని ఎలా తీసుకొని వస్తారు, ఈ వార్ కనుక ముదిరితే ఇంకా వాళ్ళు ఎలా వస్తారు అనేది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన క్వశ్చన్ మార్క్ నడుస్తుంది. ఇక్కడ ఇంకోటి కామెడీగా అనిపించినప్పటికి కూడా ఒక సీరియస్ ఇష్యూ ఉంది, అదే ఎల్పిజి గ్యాస్ కొరత. మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ ఎల్పిజి గ్యాస్ కొరత అనేది చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. చాలామంది ప్రజలు ఖాళీ సిలిండర్లను పట్టుకొని డైరెక్ట్ గ్యాస్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి మా గ్యాస్ ఫిల్ చేసి ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. చాలామంది ఆందోళనకరమైన ఒక పరిస్థితిలో ఉన్నారు. మరి ఇటువంటి టైంలో ఈ ఎల్పిజి గ్యాస్ కొరత ఐపీఎల్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఐపీఎల్ జరుగుతున్న నాళ్ళు
ఈ మనకు సంబంధించిన ప్లేయర్స్ అందరూ కూడా పెద్ద పెద్ద హోటల్స్లో బస చేస్తూ ఉంటారు. అండ్ హోటల్స్కి ఇప్పుడు గ్యాస్ కొరత అనేది ఉంది. దాందేముంది, 5 స్టార్ హోటల్స్లో ఉంటారు, 7 స్టార్ హోటల్స్లో ఉంటారు. అవసరమైతే డబుల్ త్రిబుల్ ఛార్జెస్ పెట్టి మరీ తెప్పించుకోవచ్చు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడే గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఒకసారి జరుగుతున్నప్పుడు అట్ ది సేమ్ టైం పూణే వారియర్స్ అని అప్పుడు కూడా ఉండేదన్నమాట. నాకు తెలిసినంత వరకు ఇది జరిగి 2015-16 టైంలో జరిగింది. 2016 టైంలో జరిగిందనమాట. అప్పుడు ముంబై ఇండియన్స్ వాళ్ళ హోమ్ టౌన్ని ముంబై దగ్గర నుంచి వాళ్ళు వైజాగ్కి షిఫ్ట్ చేశారు. ఎందుకు అంటే అప్పుడు వాటర్ స్కేర్సిటీ అనేది హైయెస్ట్గా ఉంది అక్కడ. ఎప్పుడైతే నీళ్ళకి ఇబ్బంది అవుతుందో అప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఏమందంటే ఇక్కడ ప్రజలకి తాగడానికి నీరు లేదు, అలాంటప్పుడు మీరు ఇక్కడ మ్యాచ్ ఆడి ఇక్కడ వాటర్ వేస్ట్ చేస్తా అంటే ఎలా ఒప్పుకుంటాము అని చెప్పేసి. అండ్ ఇంకోటి, చిన్నస్వామి స్టేడియంలో లాస్ట్ ఇయర్ జరిగిన తొక్కిసలాట ఎవరు మర్చిపోలేదు. ఆ తొక్కిసలాట లాంటి సిచ్యువేషన్ జరిగిన వెంటనే కర్ణాటక గవర్నమెంట్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఎటువంటి మ్యాచెస్ ఇక జరగబోవు అని చెప్పి కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి అప్పుడు పూర్తిగా సంసిద్ధమయ్యారు. సో ఎప్పుడైతే మరి ఎల్పిజి గ్యాస్ కొరత లాంటిది ఏమైనా ఇబ్బంది పెట్టినా సో డెఫినెట్లీ గవర్నమెంట్స్ అక్కడ ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ ప్రజలకే మెయిన్గా ఏంటంటే ప్రజలకి మినిమం అవసరాలు తీర్చాల్సి ఉంటుందన్నమాట. సో మినిమం బేసిక్ నీడ్స్ అనేది గవర్నమెంట్ మీద ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద మ్యాచెస్ని ఎంటర్టైన్ చేస్తాయా లేదా అనేది ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకోటి, ఫ్యూయల్ ఇష్యూ. సరే, ప్రస్తుతానికైతే మనకి కొంత రిజర్వ్ అనేది ఉంది, ఫ్యూయల్ అనేది ఉంది. కానీ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు వాడలేం కదా. తప్పకుండా దాని మీద కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇటు ప్రజలు ట్రావెలింగ్ చేయడానికి ఆలోచిస్తారు, అండ్ ప్రతిదీ డబల్ రేట్లో అవుతున్నప్పుడు ఇలాంటి క్రమంలో తప్పకుండా ప్రజలు కూడా వాళ్ళ డబ్బుని సేవ్ చేసుకోవాలని చూస్తారు. సో డెఫినెట్లీ వాళ్ళు తప్పకుండా స్టేడియంస్ దాకా వెళ్తారా లేదా అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. అండ్ ఇక్కడతో ఆగిపోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక విషయం చూస్తే ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితుల్లో కూడా పెద్ద పెద్ద హోటల్స్ లాంటి షాదాబ్ కానివ్వండి, లేకపోతే బావర్చి అండ్ మిగతా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం కట్టెల పొయ్యి మీద వాళ్ళు బిర్యానీలు వండుతున్నారు. మనందరికీ ఆ విషయం తెలిసిందే. సో పరిస్థితి ఎలా ఉందనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ ఫ్యూయల్ అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఫ్లైట్స్ మీద కూడా ఇది భారం మోపుతుంది. మనకి ఫ్లైట్కి సంబంధించిన ఫ్యూయల్స్ రావాలన్నా కూడా అది మిడిల్ ఈస్ట్ అక్కడి నుంచి రావాల్సి ఉంటుంది. సో మరి అది అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేది ఇప్పుడు జాప్యమైనప్పుడు డెఫినెట్లీ మనకి షార్టేజ్ అనేది ఉంది. షార్టేజ్ ఉన్నప్పుడు ప్రైస్ అనేది హైలోకి వెళ్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఇటు ఎయిర్లైన్స్ కూడా వాళ్ళ రెగ్యులర్ సర్వీసెస్ని తక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో మినిమం బేసిక్ నీడ్స్ అండ్ ఎమర్జెన్సీ నీడ్స్కి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. మరి గేమ్స్కి, అందులోనూ ఇలాంటి ఫ్రాంచైజీ లాంటి గేమ్స్కి ఇప్పుడు ఈ టైంలో ఎంతవరకు ఫ్రీడమ్ దొరుకుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇష్యూ కూడా ఉంది. ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో మనకి ఎలక్షన్స్ అనేది జరుగుతుంది. బహుశా అందుకోసమే కావచ్చు ఐపీఎల్ మ్యాచెస్ కూడా ప్రస్తుతం ఓన్లీ 20 మ్యాచెస్కి మాత్రమే స్కెడ్యూల్ రిలీజ్ చేశారు. సో ఇలాంటి రకరకాల ఇష్యూస్ అనేది ఇప్పుడు మన చుట్టూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఐపీఎల్ మ్యాచ్ మీద తప్పకుండా ప్రభావం చూసే అవకాశం ఎక్కువగానే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆటగాళ్ళకి మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వాళ్ళు ఆట మీద మాత్రమే ఫోకస్డ్గా ఉండాలని కోరుకుంటారు. అలాంటి టైంలో వాళ్ళు ఇలాంటి ఇష్యూస్ని ఫేస్ చేస్తే అది తప్పకుండా ఒక ప్రతికూలమైన ఒక ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అంతెందుకు, ఏ టీం అయితే ఎక్కువ సార్లు ట్రావెల్ చేయాల్సి వస్తుందో ఆ టీం మీద ఎక్కువ ప్రభావం పడింది అనేది కూడా వాస్తవం. ఎందుకంటే ట్రావెలింగ్ వల్ల అలసిపోతూ ఉంటారు అండ్ దాని తర్వాత వాళ్ళకి రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనివల్ల వాళ్ళు రెగ్యులర్గా మ్యాచ్ ఏదైతే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందో నెట్ ప్రాక్టీస్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా అక్కడ వాళ్ళు ఫోకస్డ్గా ఉండడం కూడా కష్టమవుతుంది. ముఖ్యంగా వరల్డ్ వైడ్గా ఇలాంటి టెన్షన్స్ ఉన్నప్పుడు ఏ ఆటగాడికైనా కూడా తను ఇంటికి సురక్షితంగా చేరగలుగుతాడా, లేకపోతే ఫ్రాంచైజ్ జట్టుకు సురక్షితంగా చేరగలుగుతారా, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు అది కొంచెం డిస్టర్బింగ్ ఎఫెక్ట్ అనేది తప్పకుండా చూపిస్తుంది. సో చూడడానికి ఇవి చిన్న చిన్న సింపుల్ ఇష్యూస్ లాగా అనిపించినప్పటికీ కూడా మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ గొడవలు అనేది అది పెరిగే కొద్దీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దాని మీద తప్పకుండా ఎఫెక్ట్ అనేది చూపించడంలో ఎటువంటి సందేహము లేదు. సో మరి చూద్దాం, మరి ఈ ఐపీఎల్ మ్యాచెస్ ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతాయనేది. ప్రస్తుతానికైతే టీమ్ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా, వాళ్ళ ఫ్రాంచైజ్ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నారంటే మేమైతే రెడీగానే ఉన్నాం, వీ హోప్ తప్పకుండా మ్యాచెస్ జరుగుతుంది, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళు కూడా ఎక్కడో చోట చిన్న డౌట్ అనేది వాళ్ళకు ఉందనే సంగతి మనకు అర్థమవుతూ ఉంది. సో ఇదన్నమాట సంగతి. మరి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి సిచ్యువేషన్లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా లేదా, అసలు ఐపీఎల్ మ్యాచ్ జరగాలా వద్దా, మీరేమనుకుంటారని దాని గురించి తప్పకుండా తెలియజేయండి కామెంట్ రూపంలో. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.